సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అన్నారు మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి. వైసీపీ సర్కార్ 4.5 పాలనలో పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలతో మచిలీపట్నం అభివృద్ధికి బీజం పడిందన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు కృషి చేస్తా అన్నారు పేర్ని. నన్ను నమ్మి నాని గారి మీద ప్రేమతో లేదు ఇక్కడ ఉన్న మచిలీపట్నం ప్రజలకి నేను ఉపయోగపడతాననే నమ్మకంతో నాకు ఈరోజు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను. తప్పకుండా యువకుడినైనా నేను యువతకు తగినట్టుగా అలాగే పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ ముందరకెళ్తానని, తప్పకుండా బందర్ అభివృద్ధికి ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ ఒకే టర్మ్లో ఇచ్చి ముందు బీజం వేశారో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే యువత ఇక్కడి నుంచి తరలి బయట ప్రాంతాలకు వెళ్తున్నారో ఉద్యోగాల కోసం అవన్నీ మారుస్తూ ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ చదువుకున్నోడు ఇక్కడే ఉద్యోగం చేసే దిశగా పోర్టు ద్వారా వచ్చే ఉద్యోగాలన్నీ నా బందరులో చదువుకుని పుట్టి పెరిగి ఉన్న విద్యార్థులకి తప్పకుండా వచ్చే విధంగా పాటుపడతానని, తప్పకుండా మీ అందరింట్లో పిల్లోడిగా, మీ అందరింట్లో కుటుంబ సభ్యుడిగా మీరందరూ స్థానం ఇచ్చి నాకు మద్దతుగా నిలిస్తే తప్పకుండా బందర్ అభివృద్ధి కొరకు ప్రతి క్షణం పాటుపడతాను. ఎక్కడో కాపురాలు పెట్టుకొని ఇక్కడే బందర్లో ఉంటూ మీ అందరికీ దగ్గరగా ఉంటాను. మీ అందరిలోనే ఉంటూ మీలో తిరుగుతూ మీకు దగ్గరగా ఉంటూ మీ సమస్య ఏదొచ్చినా కూడా తప్పకుండా మీ ఇంట్లో పెద్ద కొడుకుంటే ఎట్లయితే స్పందిస్తాడో అట్లా స్పందిస్తానని మీ అందరికీ మాటిస్తూ, నా పైన నమ్మకం ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న నా వైఎస్ఆర్ కుటుంబానికి, నా మచిలీపట్నం ప్రజలకి పేరున ధన్యవాదాలు.